నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అవ్వాలి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపు. జెండా పండుగను గ్రామ పంచాయతీల్లో పర్యావరణ హితంగా నిర్వహించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. లోన్ యాప్ హనీ ట్రాప్ లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. సైబర్ మోసాలపై అవగాహన అవసరం. హోంమంత్రి అనిత వ్యాఖ్య. దళితులకు చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తే వైసీపీ దాడులకు పాల్పడింది. పలు దళిత సంఘాల తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని కలిగి ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరంపాలెంలోని తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా జాతీయ జెండా కౌంటర్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెరుగుతుందన్నారు. బయట 100 రూపాయలకు అమ్మే జాతీయ జెండాను తపాలా కార్యాలయంలో 25 రూపాయలకి అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా మౌలిక, తపాలా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం, ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మనందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులమని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము. దానికి మోడీ గారికి, ఎంపీ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో 15 ఆగస్టును ఘనంగా నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆగస్టు 15, జనవరి 26న జెండా పండుగలు నిర్వహించేందుకు చిన్న పంచాయతీలకు 10,000, పెద్ద పంచాయతీలకు 25,000 రూపాయల నిధులను కేటాయిస్తూ జీవోను విడుదల చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ అమలు సరిగ్గా జరగలేదన్న డిప్యూటీ సీఎం పథకం అమలుపై గ్రామ పంచాయతీల్లో సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. జెండా పండుగను పర్యావరణ హితంగా నిర్వహించాలని ప్రజలకు సూచించారు. ఆగస్టు 15 ఈ జెండా పండుగకు సంబంధించి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జలజీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు. దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్, మెయిల్స్, లింక్స్ కు స్పందించవద్దని తెలిపారు. లోన్ యాప్ హనీ ట్రాప్ లో పడి అమాయకులు లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ పోలీస్ శాఖ విజయవాడలో నిర్వహించిన వాగ్దాన్లో ఆమె పాల్గొన్నారు. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అన్నది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడ ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అబ్యూస్ చేసినా బయటకు కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారో అని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం. నేనేమంటానంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా, ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా, వాట్ ఎవర్ ఇట్స్ మనం ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అన్నది మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ సైబర్ సోల్జర్స్లో అవేర్నెస్ పెరగాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంది. ఆ డిస్ట్రిక్ట్కి ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే, ఒక ఆఫీసర్, వాళ్ళకి ఒక 2-3 కానిస్టేబుల్స్ని మనం పెట్టుకున్నాం. కానీ ఈ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక 3 దగ్గర 4 దగ్గర కొంచెం యాక్టివేట్లో ఉంది. బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి, సైబర్ సెల్ యాక్టివేట్లోకి రావాలి. ఈ సైబర్ సెల్కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్గా టెక్నికల్గా సపోర్ట్ చేసే ఒక టీంని రెడీ చేసుకొని, గత టీడీపీ ప్రభుత్వంలో దళితులకు 27 పథకాలను అందిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని తొలగించిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులో ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించినప్పుడు దళిత సంఘాలు వైఎస్ జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రాజధానిలో అంబేద్కర్ స్మృతివనంకు చంద్రబాబు 12 ఎకరాలు కేటాయిస్తే దానిని కాదని విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పేరుతో నిధులను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన ఘనత జగన్ కు దక్కుతుందని ఎమ్మెల్యే విమర్శించారు. 30 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు మొదలు పెడితే ఆ కార్యక్రమాలని అర్ధాంతరంగా ఆపేసి ఇక్కడ విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ నాయకులు దోసుకున్నదే ఎక్కువ, పేరు మాత్రం అంబేద్కర్. ఈరోజు అక్కడ చూస్తే అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్ గారి పేరు చాలా పెద్దగా ఉంది. 27 పథకాలు రద్దు చేసినప్పుడు మీరు ఏం చేశారు? సప్లాన్ నిధుల్ని దారి మళ్లించింది ఎవరు? ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది ఎవరు? దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టించింది ఎవరు? పేజీలు తిప్పితే మొత్తం బయటపడుతుంది. ఎక్కడైనా దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మీద మీకు అంత మమకారం ఉంటే మీరు ఎక్కడైనా శిలాపలకం పెట్టి అంత మొత్తం ఆ పలకం అంతా ఆయన పేరులో రాయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అంబేద్కర్ గారి పేరు పక్కన పెద్ద అక్షరాలతో ఉండేది మాత్రం మేము సహించాం. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ నూతన కార్యాలయాన్ని నేడు ఘనంగా ప్రారంభించారు. బృందావనం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ నూతన కార్యాలయాన్ని ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం ప్రారంభించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ మంత్రిగా ప్రజలకు అనేక సేవలు అందించారన్నారు. భవిష్యత్తులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయాల్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. సామాజిక సేవతో పాటు న్యాయ సేవలు అందించేలా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్తులో డొక్కా మాణిక్యవరప్రసాద్ అనేక పదవులను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. చాలా వాటిలో కేవలం రాజకీయాల పరంగానే కాకుండా గాంధీవాదిగా జాషువా గురించి జిల్లా మొత్తం కూడా తిరిగి ఆయన రాసిన రచనల గురించి చెప్పడం అయితే కానీ, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటమే కానీ కేవలం ఒక దానికి కన్ఫైన్ అవ్వకుండా, కేవలం రాజకీయాలకు కన్ఫైన్ అవ్వకుండా అటు భాష పైన మరొకటి
సాంస్కృతిక పైన వీటన్నిటిపైన కూడా ఒక పట్టున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మరొకసారి రాజకీయాల్లో గట్టిగా యాక్టివ్గా ఉన్న మనిషి. అటువంటి వ్యక్తి ఈరోజు మరొకసారి మన అందరితో కూడా కలిసి ఇక్కడ ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. దానికి మా అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేమేదో ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సీనియర్ పొలిటీషియన్. మేమేదో ఆయనకి సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి అన్నీ తెలుసు. రానున్న రోజుల్లో మరింతగా మా అందరికీ కూడా వెనకుండి నడిపించాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటాం. ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే వారి కుమార్తె కూడా మంచిగా చదువుకొని ప్రాక్టీస్ పెట్టి వారి తండ్రి గారి బాటలో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తిగతమైనటువంటి ఆఫీసు ప్లస్ లీగల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చించుకునేదానికి 10 మంది రావడానికి వీలుగా, మరి అందరినీ కూడా కలవడానికి సమయం వెచ్చించేదానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం కావాలని నిర్ణయించుకొని దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. పెద్దలు గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచి నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకుంటాను. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జేడి సీఎం గారు, మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్ కోటేశ్వరరావు గారిని, దద్దల కోటేశ్వరరావు గారిని, లింగశెట్టి ఈశ్వరరావు గారిని, ముఖ్యంగా పేద ప్రజలకి ఒక వారి సమస్యల పరిష్కార వేదికగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ ఆఫీసు ఏ రాజకీయ పార్టీ యొక్క వేదిక కాదు, కానీ అణగారిన వర్గాలు, పేద వర్గాలు వారు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పరిష్కార మార్గాన్ని చూపించే వేదికగా ఇది రూపాంతరం చెందుతుందని భావిస్తూ ఉన్నాను. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి యొక్క సేవల్ని ఈ సమాజం, ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. డొక్కా దివ్య గారు ఇటీవలనే హైకోర్టు న్యాయవాదిగా ప్రారంభించి మంచి అనుభవాలను పొంది ముందుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా దివ్య గారు తన తండ్రికి సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాను. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జస్టిస్ పి శివశంకర్ జయంతిని గుంటూరులో నిర్వహించారు. న్యాయవాదులు, ఆయన అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవలను గుర్తు చేశారు. న్యాయశాఖలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు జస్టిస్ శివశంకర్ శ్రీకారం చుట్టారని వక్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లా మినిస్టర్గా, పెట్రోలియం శాఖ మంత్రిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, రాజ్యసభ మెంబర్గా అనేక సేవలు అందించారు. ఆయన చేసిన సంస్కరణల మూలంగానే ఈరోజు న్యాయ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక జడ్జెస్ పోస్టులో ఒక స్థానం అంటూ ఉందంటే ఆయన స్థలమే అని ఈరోజు చెప్పక తప్పదు. ఇంతకాలమైనా కూడా ఆయన గురించి జ్యుడిషియరీలో చర్చించుకుంటున్నారు అంటే దానికి ఆయన లా మినిస్టర్గా తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రమోషన్లో వారికి హైకోర్టు జడ్జిగా ప్రమోషన్స్లో చీఫ్ జస్టిస్ కావాల్సిన వారు కాలేపోయారు. తనకన్నా కింద ఉన్న వ్యక్తిని చీఫ్ జస్టిస్ చేయడం జరిగింది. దాంతో రాజీనామా ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను అక్కడ హిమాయత్ నగర్లో వారు వెళ్ళింది. బాలాగౌడ్ గారు, ప్రసాద్ గౌడ్ దింపడి కర్ణాటకలో రాజ్యసభ మెంబరు, వీళ్ళంతా కలిసి వారిని ఇందిరాగాంధీ గారు ప్రేక్షకులు ఉన్నారు. సిఆర్ఐఐ ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో దళితులకు ఎందుకు ప్రాథమిక హక్కులు నిరాకరించబడ్డాయి అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఏసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దళిత, క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు. దళితుల్ని ఎస్సీలుగా పరిగణించాలంటే హిందువులు అయి ఉండాలనే నిబంధనను 1950 ఆగస్టు 10న అప్పటి రాష్ట్రపతి ఆర్డర్ ఇచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వక్తలు పేర్కొన్నారు. మత స్వేచ్ఛను, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్ 25 ద్వారా ఇచ్చినటువంటి మత స్వేచ్ఛను ఈ
రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 దాన్ని కంప్లీట్గా భంగం చేస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగ ఎందుకంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది. కాబట్టి దీన్ని తప్పకుండా తీసివేసి వెంటనే రీప్లేస్ చేసి మత స్వేచ్ఛ అందరికీ ఇవ్వాలి. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఈ బంధకం లేదు, ఏది కేవలం హిందువులే అయి ఉండాలని చెప్పేసి. కానీ కేవలం దళితులకు మాత్రమే ఇది ఇవ్వటం వలన దళితుల ప్రాథమిక హక్కుల్ని ఈ ఆర్డర్ హరిస్తుంది. కాబట్టి ఈ ఆర్డర్ని తత్కాలం రీప్లేస్ చేసి వాళ్ళకి పూర్తిగా ఏ మతమైనా ఉండవచ్చు అని చెప్పేటటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి ఆ అవగాహన అందరిలో కల్పించడానికి ప్రభుత్వాన్ని ఈ విషయంలో రికమెండ్ చేసి ప్రభుత్వానికి దళితులకు వర్తింపజేయలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను రాష్ట్రపతి గారు ఉల్లంఘించారు. దేశంలో అన్ని వర్గాలకు ఆర్టికల్ 16(4) సమానత్వాన్ని, సమాన అవకాశాలని అన్ని రంగాల్లో కల్పించాలని ఆర్టికల్ 16(4) చెప్పింది. ఆ ఆర్టికల్ ప్రకారం పన్ను కట్టే వాళ్ళను కూడా పేదవాళ్ళుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తుంది. కానీ దళితులకు మాత్రం ప్రియాంబల్ చెప్పిన, ఆర్టికల్ 25 చెప్పిన, ఆర్టికల్ 16(4) చెప్పిన, ఆర్టికల్ 15 చెప్పిన వాటన్నిటిని కూడా ఒరాఫో జ్యువెలరీ షోరూమ్ ని నేడు ఘనంగా ప్రారంభించారు. బ్రాడీపేట 2వ లైన్లో ఏర్పాటు చేసిన ఒరాఫో నూతన జ్యువెలరీ షోరూంను ఎమ్మెల్యే గల్లామాధవి, బలగం సినిమా ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఒరాఫో 3వ జ్యువెలరీ షోరూంను గుంటూరు నగరంలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. 92.5 విలువైన వెండితో విలువైన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఒరాఫో జ్యువెలరీ షోరూంను నగరంలో ప్రారంభించారన్నారు. ప్రతి సందర్భంలో మహిళలకు అవసరమైన 92.5 విలువైన వెండితో ఆభరణాలను అందిస్తున్నట్లు చెప్పారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ కళ్యాణ్ రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒరాఫో జ్యువెలర్స్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ రామ్ గారు. చాలా అద్భుతమైన షోరూమ్ ఈరోజు ఓపెన్ చేశారు. ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ రిప్లికేటింగ్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి. చాలా అద్భుతంగా ఉంది. చాలా తక్కువ ధరకి గోల్డ్ వేసుకున్న ఫీల్ అండ్ డైమండ్స్ వేసుకున్న ఫీల్ ఇస్తున్నారు. ఇట్స్ లైక్ క్వైట్ అమేజింగ్ అండి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అత్యంత తక్కువ ధరలకి మనకి ఈరోజు అందుబాటులోకి ఒక కాంటెంపరీ జ్యువెలరీని వీళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. చాలా కస్టమర్ బేస్ ఆంధ్ర సైడ్ నుంచి ఒరాఫోకి ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మనకున్న డిజిటల్ రీచ్ వల్ల ఇప్పుడు అందరం ఇంట్లో కూర్చొని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాన్స్టెంట్గా చూడడం వల్ల ఎక్కడో హైదరాబాద్లో ఉన్న బ్రాండ్కి ఆంధ్రాలో చాలా కస్టమర్ బేస్ ఉందంట. సో ఇంత కస్టమర్ బేస్ ఇక్కడ ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడ మనకి దగ్గరలో షోరూమ్ ఓపెన్ చేయాలని ఈరోజు ఒరాఫో జ్యువెల్స్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ కలెక్షన్ చాలా 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 బాగుంది. మేము గుంటూరు వాస్తవ్యులం. యాక్చువల్గా మా తాతల కాలం నుంచి ఎప్పటి నుంచి ఆ కోరిక ఉండింది నేటివ్ ప్లేస్లోకి వెళ్ళాలని. హైదరాబాద్లో సెటిల్ అయినా కూడా నేటివ్ ప్లేస్లో ఉండాలి మన బిజినెస్ ప్రెజెన్స్ అని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. సో మీ అందరి ఆదరణ ఇట్లానే ఉంటుందని ఆశిస్తున్నాం తప్పకుండా. అండ్ అందరికీ అభిరుచులకు తగ్గట్టుగానే మేము ఆభరణాలు పూర్తి వాల్యూస్తో, వాల్యూ ఫర్ మనీ అంటాం కదా, వాల్యూ ఫర్ మనీగా అన్ని అష్యూరెన్సెస్తో, లైఫ్ టైం ఎక్స్చేంజ్ అనుకోండి, ఫెసిలిటీస్, మెయింటెనెన్స్, అన్ని రకాల సదుపాయాలతో ఎవరికైనా సరే వాళ్ళ బడ్జెట్స్ తగ్గట్టుగా జ్యువెలరీ ఇవ్వడమే మా ప్రాధాన్య ఉద్యమం. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో ఆయన్ని సత్కరించారు. అనంతరం రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బైక్ రేసింగులపైన ఉక్కుపాదం మోపడంలో ఆయన కృషి అభినందనీయమన్నారు. అలాగే యూటీజింగ్, ర్యాగింగ్ అణిచివేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రావిపాటి సాయికృష్ణ కోరారు. ఏటీ అగ్రహారంలో బీజేపీ మండల అధ్యక్షులు లంకా రవిశంకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో గిరిజనులకు చేసినటువంటి అనేక ప్రయోజనాలు, ఆర్థిక అధికారిత వల్లే సామాజిక చైతన్యం, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, దేశంలో అనేక అంశాలు ఉన్నాయని తెలిపారు. నరేంద్ర మోడీ సర్కార్ అంత్యోదయ సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. గిరిజనులకు అన్ని పథకాలు అందే విధంగా నరేంద్ర మోడీ కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గిరిజన దినోత్సవం రోజున స్వాతంత్ర ఉద్యమ నాయకుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన
గొప్ప గిరిజన నాయకుడు బిర్సా ముండా ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ధార్మిక శాఖ కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్ శర్మ, జనసేన నాయకులు 3వ డివిజన్ అధ్యక్షులు దాసరి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఏలూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు లేరు కానీ ఇవాళ మిజోరం కానీ మణిపాల్ కానివ్వండి అనేక గిరిజన రాష్ట్రాలు ఉన్నాయి. అటు బీహార్ ప్రాంతాల్లో కానీ పశ్చిమ అనేక ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ, అగ్రవర్ణాల పార్టీ, ఆ పార్టీ అంటున్నారు కదా. దీన్ని చాలా మీరు గుర్తించాలా. బీజేపీ 1953 ఇప్పటి వరకు కూడాను అట్టడుగు వర్గాలకి ఫలాలు అందాలి. వాటిల్లో ప్రధానంగా కొండల్లో, గుట్టల్లో, కోయలు కానీ, గుత్తికోయలు కానీ, ఎరుకుల, చెంచు, యానాది, కొండరెడ్డి, ఆదివాసీలు వీరందరికి సంబంధించిన వాళ్ళు మొదటి తరం, రెండో తరం, మూడో తరం ఈ 3 తరాల్లో యుద్ధాలు జరిగినప్పుడు కూడాను స్వాతంత్ర సంగ్రామంలో భుజం కలిపి అడుగు కలిపి దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎనలేని సేవ చేసి ప్రాణత్యాగం చేసిన బలిదానం కాబడిన వాళ్ళలో గిరిజన జాతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అవ్వాలి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపు. జెండా పండుగను గ్రామ పంచాయతీల్లో పర్యావరణ హితంగా నిర్వహించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. లోన్ యాప్ హనీ ట్రాప్ లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. సైబర్ మోసాలపై అవగాహన అవసరం. హోంమంత్రి అనిత వ్యాఖ్య. దళితులకు చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తే వైసీపీ దాడులకు పాల్పడింది. పలు దళిత సంఘాల తీరును తప్పుపట్టిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.